హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో దిస్ ఈస్ ఉదయ్ కుమార్. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే మ్యాథమెటిక్స్లో స్టాటిస్టిక్స్ యూనిట్ సంబంధించి మోడల్ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఉంటే చూద్దాం. సో జనరల్ మనకి ఏంటంటే ఈ యొక్క స్టాటిస్టిక్స్ టాపిక్ నుంచి ఏంటంటే మనకు టోటల్ 12 మార్క్స్కి వస్తుంది. ఈ 12 మార్క్స్లో ఒక క్వశ్చన్ ఏమో 4 మార్క్స్కి వస్తుంది, ఇంకో క్వశ్చన్ ఏమో 8 మార్క్స్కి వస్తుంది అన్నమాట. సో అందులో మనకు 4 మార్క్స్ క్వశ్చన్ మోడల్ ఎలా ఉంటుందంటే, సో రైట్ ద ఫార్ములా టు ఫైండ్ మోడ్ ఆఫ్ ఎ గ్రూప్డ్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్ అన్నాడు. సో ఇక్కడ ఏం కనుక్కోమన్నాడంటే మోడ్ కనుక్కోమని చెప్పాడు అన్నమాట. ఒక గ్రూప్డ్ డేటా నుంచి మోడ్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, దానికి సంబంధించిన ఫార్ములా ఏంటని అడిగారు క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే మోడ్ అంటే ఏంది. సో జనరల్గా మనకు మోడ్ అంటే ఏంటంటే, సో మనకి ఏదైతే సమ్ అబ్జర్వేషన్స్ ఉంటాయో లేదు కొన్ని నెంబర్స్ ఉంటాయో, సో వాటిల్లో మోస్ట్ ఫ్రీక్వెంట్గా అక్కడ అయ్యేదాన్ని మనం ఏమంటామంటే మోడ్ అంటాం అన్నమాట. అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0, 1, 2, 2, 3, 3, 4, 5, 6 ఇలా ఇచ్చేసాడు అనుకున్నాం. సో ఇందులో ఈ యొక్క మనం ఏదైతే తీసుకున్నామో దీంట్లో మోడ్ ఎంత అన్నప్పుడు మనం ఏం చెప్తాము, సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో నెంబర్స్లో మనం మోస్ట్ ఫ్రీక్వెంట్గా అక్కడ అనేది ఏంటంటే ఇక్కడ 2. సో దాన్నే మనం 2 అని మోడ్ అని చెప్తాం అన్నమాట. అంటే మనం బై అబ్జర్వేషన్ బట్టే ఏదైతే ఫ్రీక్వెంట్ అక్కడ ఉంటుందో దాన్ని మనం మోడ్ అంటాం. ఇది ఎప్పుడు నార్మల్గా ఈ విధంగా ఇచ్చినప్పుడు. అలా కాకుండా ఒక గ్రూప్ డేటా ఇచ్చాడు అనుకున్నాం. ఒక గ్రూప్ డేటా అంటే ఎట్లా అంటే ఒక టేబులర్ కాలం ఇవ్వడం కానీ, లేదు ఏదైనా ఒక సర్వే లాంటిది కండక్ట్ చేయడం కానీ, అంటే ఏదైనా జనాభా లెక్కలు కానీ పాపులేషన్ సంబంధించినవి ఏదైనా క్యాలిక్యులేట్ చేసినప్పుడు, అంటే 2000లో ఇంత పాపులేషన్ ఉంది, సో ఏరియాస్లో, సో కోల్కతా కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, సో ఢిల్లీ కానీ, ఇట్లా డిఫరెంట్ ఏరియాస్లో సో ఇంత పాపులేషన్ ఉంది, ఇయర్ వైజ్ ఇలా పెరుగుతూ ఉంది. సో అలాంటప్పుడు దానికి మోడ్ ఎట్లా కనుక్కుంటాం ఏంటన్నప్పుడు అలాంటి వాటిని మనం ఏమంటాం అంటే గ్రూప్ డేటా అంటాం. సో అలాంటి దానికి బై అబ్జర్వేషన్ బట్టి మనం చెప్పలేము. సో దానికి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ అనేది యూస్ చేసుకుంటాం అన్నమాట. సో ఎప్పుడైతే నాకు గ్రూప్ డేటా ఉంటుందో, సో అలాంటి గ్రూప్ డేటాకి ఈ యొక్క మోడ్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మనం ఒక ఫార్ములా అనేది యూస్ చేసుకుంటాం. సో ఏంటి ఆ ఫార్ములా అంటే, సో మోడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ f1 మైనస్ f0 ఓవర్ 2 టైమ్స్ ఆఫ్ f1 మైనస్ f0 మైనస్ f2 సో హోల్ ఇంటూ హెచ్ అన్నమాట. సో ఇందులో మనకేంటంటే అసలు ఎల్ అంటే ఏంటి, f1 అంటే ఏంటి, f2 అంటే ఏంటో చూద్దాం. సో ఇందులో మనకేంటంటే సో ఎల్ అంటే ఏంటి, సో ఎల్ అంటే ఏంటంటే లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్, లోయర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్. సో ఈ మోడల్ క్లాస్ ఏంటనేది నేను ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను మీకు. సో లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్, ఎల్ అంటే లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ అన్నమాట. ఇక్కడ హెచ్ అంటే ఏంటి అంటే సైజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్, సైజ్ ఆఫ్ ది మోడల్ క్లాస్ ఇంటర్వెల్ అంటాం నేను. ఓకేనా. సో ఎల్ అంటేనేమో లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్, హెచ్ అంటేనేమో సైజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఇంటర్వెల్. నెక్స్ట్ దీంతో పాటుగా f1 అంటే ఏంటి, f2 అంటే ఏంటి, f0 అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ నాకేంటంటే f1 అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. సో అదేవిధంగా f0 అంటే ఏంటి, f0 అంటే ఏంటంటే సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. సో ఇది ప్రిసీడింగ్ వాల్యూ అన్నమాట. ఏదైతే మనం ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం దాని ముందు ఉండేదాన్ని మనం f0 అంటాం, దాని తర్వాత ఉండేదాన్ని మనం f2గా తీసుకుంటాం. సో f0 అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ వాల్యూ, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. సో అదేవిధంగా f2 అంటే ఏంటి, సో f2 అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్.
సక్సీడింగ్ ద మోడల్ క్లాస్. సో ఇదన్నమాట. సో ఏదైతే మన క్వశ్చన్ అడిగాడో, సో మనకు అడిగిన 4 మార్క్స్ క్వశ్చన్స్కి మనం ఏంటంటే ఈ ఫార్ములా రాయాలి ఫస్ట్. సో మోడ్ అంటే ఏంటనేది ఈ ఫార్ములా రాస్తాం. సో ఇందులో ఈ యొక్క ఫార్ములాలో మనకి ఏంటంటే ఎల్ అంటే ఏంటి, హెచ్ అంటే ఏంటి, F1 అంటే ఏంటి, F2 అంటే ఏంటి, F0 అంటే ఏంటి, సో ఇక్కడ దాకా రాస్తే సరిపోతుంది మనకి. సో దీనికి అంటే మనకు అడిగే 10th క్లాస్లో 4 మార్క్స్ క్వశ్చన్కి మోడ్ అంటే ఏంటి, సో మోడ్ అంటే ఏంటి, సో ఫ్రీక్వెంట్గా అక్కర్ అయ్యేదాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ మోడ్ అంటాం. సో ఏదైతే మనకు ఫ్రీక్వెంట్గా అక్కర్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే మోడ్ అంటాం. సో విచ్ అక్కర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ, విచ్ అక్కర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ. ఇది ఎప్పుడు గ్రూప్ డేటా లేకుండా నార్మల్గా ఇలా ఇచ్చినప్పుడు మనం ఇలా తీసుకుంటాం. విచ్ అక్కర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్ ఉండే దాన్ని మనం మోడ్గా తీసుకుంటాం. మోడ్ ఈక్వల్ టు ఇక్కడ నాకు ఏంటంటే మోస్ట్ ఫ్రీక్వెంట్ అక్కర్ అయితే 2 కాబట్టి 2గా తీసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ నాకు ఇది ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములాని ఏదైనా ఒక గ్రూప్ డేటా ఇచ్చినప్పుడు ఏ విధంగా అప్లై చేసుకుంటాం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఆ ప్రాబ్లం ఏంటంటే, సో ఏ సర్వే కండక్టెడ్ ఆన్ 20 households in a locality by a group of students resulted in the following frequency table for the number of family members in a household. Find the mode of this data అన్నాడు. ఫైండ్ ద మోడ్ ఆఫ్ దిస్ డేటా అన్నప్పుడు, సో ఇక్కడ నాకేమవుతుందంటే ఇక్కడ ఫ్యామిలీ సైజ్ అంతా 1 to 3, 1 to 3 వచ్చేసి 7 ఉన్నాయంట ఫ్యామిలీస్. అదేవిధంగా 3 to 5 వచ్చేసి 8 ఉన్నాయంట. అదేవిధంగా 5 to 7 వచ్చేసి 2 ఉన్నాయంట. అదేవిధంగా 7 to 9 వచ్చేసరికి 2 ఉన్నాయంట. సో ఇది మనకి ఇచ్చింది ప్రాబ్లము. సో దీనిలో మనం ఏం కనుక్కోవాలంటే మోడ్ కనుక్కోవాలి. సో మోడ్ కనుక్కోవాలన్నప్పుడు సో మనకు ఉన్న ఫార్ములాస్ ఏంటంటే, సో ఇక్కడ ఆల్రెడీ మనం ఇంతకుముందే చూసాం. సో మోడ్ అంటే ఏంటి ఫార్ములా మనకు ఎల్ ప్లస్ F1 మైనస్ F0 2F1 మైనస్ F0 మైనస్ F2. సో ఇది కదా. సో ఇందులో మనకేంటంటే అసలు F1 అంటే ఏంటి, F0 అంటే ఏంటి, హెచ్ అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటి అవన్నీ చూడాలి కదా. సో కాబట్టి నాకేంటంటే ఇక్కడ సో ఈ యొక్క టేబుల్ చూడండి, అబ్జర్వ్ చేయండి. సో మనకు మోస్ట్ ఫ్రీక్వెంట్గా ఎక్కువ సార్లు రిపీట్ అయినది ఏంటంటే ఇక్కడ నాకు 8 అన్నమాట. సో మోస్ట్ అంటే ఎక్కువగా అంటే 1 to 3 అనేది 7 టైమ్స్ వస్తాయి, 3 to 5 అనేది 8 టైమ్స్ వచ్చింది కాబట్టి అంటే నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అనేటివి. సో నాకు ఇక్కడ ఏమైంది 8 అన్నమాట. సో దీన్నే మనం ఎలా తీసుకుంటాం అంటే మనం F1గా తీసుకుంటాం. సో F1 తీసుకున్నాం కదా. సో దీనికి బిఫోర్ ఉన్నదాన్ని మనం ఏమంటాం F0 అంటాం. సో దీని బిఫోర్ అంటే ఏంటి ఇది. సో ఇది నాకేమవుతుంది F0 అవుతుంది. ఏదైతే మనం F1 తీసుకున్నామో దానికి ఆఫ్టర్ ఉండేది ఏంది 2. సో ఇది నాకేమవుతుంది అంటే F2 అవుతుంది. సో ఏదైతే మనం ఫ్రీక్వెన్సీగా తీసుకున్నామో దీనికి రిలేటెడ్ క్లాస్. సో ఈ యొక్క 1 to 3 3 to 5 వీటిని ఏమంటామంటే మనము మోడల్ క్లాస్ అంటాం. సో ఇక్కడ ఏదైతే మనకి 8 వచ్చిందో అంటే ఆ యొక్క F1కి రిలేటెడ్ 3 to 5 ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ మోడల్ క్లాస్ అంటాం. సో మోడల్ క్లాస్. సో మోడల్ క్లాస్ ఏముంది ఇక్కడ మనకు 3 to 5 ఉంది. సో ఇందులో దీన్ని ఏమంటామంటే మనము లోయర్ ఎల్ అంటాం అన్నమాట. సో ఇక్కడ నాకు ఎల్ అంటే ఏంటి లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. సో కాబట్టి ఇది నాకు ఏమవుతుంది ఎల్ అవుతుంది. సో ఇక్కడ నాకు ఎల్ అంటే ఏంటంటే లోయర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్. ఓకే. సో ఇది. సో ఇప్పుడు మనకు ఏదైతే ఒక టేబుల్ ఇచ్చాడో ఆ టేబుల్లో ఫస్ట్ F1 ఐడెంటిఫై చేసాం. F1 ఎలా ఐడెంటిఫై చేసామంటే, సో ఇక్కడ మనకు ఫ్యామిలీ సైజ్ ఇచ్చాడు. 1 to 3 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీస్ 7 ఉన్నాయి. 3 to 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీస్ 8 ఉన్నాయి. 5 to 7 ఉన్న ఫ్యామిలీస్ 2 ఉన్నాయి. 7 to 9 ఉన్న ఫ్యామిలీస్ 2 ఉన్నాయి. 9 to 11 ఉన్న ఫ్యామిలీస్ ఒకే ఫ్యామిలీ ఉంది. సో ఇక్కడ నాకు హైయెస్ట్ ఉన్నది ఏంటి అంటే నాకు 3 to 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీస్ 8 ఉన్నాయి. సో అదే నాకు ఏమవుతుంది అంటే ఇక్కడ F1 అవుతుంది. సో F1 అంటే ఏంటి మోస్ట్ ఫ్రీక్వెంట్ ఎక్కువగా ఉండేదాన్ని మనం F1గా తీసుకుంటాం. ఆ F1 ఏదైతే ఫస్ట్ ఐడెంటిఫై అయిపోయిందో దానికి బిఫోర్ ఉన్నదాన్ని మనం ఏమంటాం F0 అంటాం. దానికి ఆఫ్టర్ ఉన్నదాన్ని ఏమంటాం అంటే F2 అంటాం. ఓకేనా. ఇక్కడ F0 అంటే ఏంది సో ప్రిసీడింగ్ వాల్యూ. సో ప్రిసీడింగ్ ఆఫ్ ద మోడల్ క్లాస్ అన్నమాట. ఇక్కడ 3 to 5 మోడల్ క్లాస్ అంటే. సో మనం తీసుకునే F1 రిలేటెడ్ ఉన్నదాన్ని మనం మోడల్ క్లాస్ అంటాం. సో దానికి ప్రిసీడింగ్ ఉన్నదాన్ని మనం ఏమంటాం F0 అంటాం.
ఆఫ్టర్ ఉన్నదాన్ని సక్సీడింగ్ ఉన్నదాన్ని ఏమంటామంటే F2గా తీసుకుంటాం. ఓకేనా. ఇక్కడ L అంటే ఏంటంటే లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఇక నాకు L వాల్యూ ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఇప్పుడు నాకేం కావాలి, H వాల్యూ కావాలి. H అంటే ఏంటి, ఇక్కడ సైజు. ఏం సైజు, సైజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్, సైజ్ ఆఫ్ ది మోడల్ క్లాస్. సో ఇక్కడ నాకు సైజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్ అన్నప్పుడు ఇక్కడ నాకు మోడల్ క్లాస్ అంటే ఏంటి, 3 to 5. సో దీన్ని మనం ఎలా రాసుకుంటాం అంటే 5 - 3 అంటే 3 నుంచి 5 వరకు ఉన్నారు కదా. సో ఇన్ బిట్వీన్ నాకు ఎన్ని ఉన్నాయి అంటే 2 ఉన్నాయి. సో అప్పర్ వాల్యూ మైనస్ లోయర్ వాల్యూ. ఇక్కడ 5 అనేది అప్పర్ వాల్యూ, 3 అనేది లోయర్ వాల్యూ. సో వాటి యొక్క డిఫరెన్స్ నాకు ఏమవుతుంది అంటే ఇక్కడ సైజ్ అవుతుంది. సో ఇప్పుడు నా H వాల్యూ ఎంత వచ్చిందంటే నాకు ఇక్కడ 2. సో ఇప్పుడు నా H వాల్యూ తెలుసు, L వాల్యూ తెలుసు, F1 వాల్యూ తెలుసు, F2 వాల్యూ తెలుసు, F0 వాల్యూ తెలుసు. సో దీన్ని బట్టి ఇప్పుడు మనం ఏం కనుక్కోవచ్చు, మోడ్ వాల్యూ కనుక్కోవచ్చు. సో ఇప్పుడు నాకు మోడ్ ఈక్వల్ టు సో ఇక్కడ నాకు మోడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, సో L ప్లస్ F1 మైనస్ F0 ఓవర్ 2 టైమ్స్ ఆఫ్ F1 మైనస్ F0 మైనస్ F2. సో హోల్ ఇంటూ H. ఓకే. సో ఇది. సో ఇందులో L వాల్యూ ఎంత అంటే నాకు, సో L వాల్యూ ఎంత వచ్చింది నాకు 3. సో ఇది L వాల్యూ. సో దీని వాల్యూ L అంటే ఎంత అంటే 3. సో ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం. సో ఇప్పుడు నాకు L వాల్యూ తెలుసు. సో అన్ని వాల్యూస్ మనం ఇందులో మనం ఏదైతే ఈక్వేషన్ తీసుకున్నాం అందులో ప్లేస్ చేసుకున్నాం. సో L వాల్యూ ఎంత అంటే నాకు 3 ప్లస్ F1 వాల్యూ ఎంత, F1 వాల్యూ 8, F0 వాల్యూ 7, F2 వాల్యూ 2. సో F1 అంటే ఎంత అంటే నాకు 8, F0 వాల్యూ 7. సో 2 టైమ్స్ ఆఫ్ F1 వాల్యూ 8, F0 వాల్యూ వచ్చేసరికి 7, F2 వాల్యూ వచ్చేసరికి 2. సో హోల్ ఇంటూ H వాల్యూ ఎంత వచ్చింది నాకు 2. సో ఇదేమవుతుందంటే నాకు 3 ప్లస్, సో 8లో 7 పోతే 1, 8 2 జర్ 16, 7 ఒక 2 9. సో ఇక్కడ నాకేమొస్తుంది, న్యూమరేటర్కి వచ్చేసరికి ఇక్కడ 2 ఉంటుంది. సో 3 ప్లస్ 2 1 జర్ 2, 16లో 9 పోతే ఎంత వస్తుంది నాకు ఇక్కడ 7. సో 3 ప్లస్ 2/7 వస్తుంది. సో అంటే ఇప్పుడు నాకు దీని వాల్యూ, సో 2/7 వాల్యూ ఎంత వస్తుందంటే నాకు దీన్ని 7తో 2ని చేయండి. సో 0 ప్లేస్ చేసుకుంటే 7 2 జర్ 14, 20లో 14 పోతే ఎంత ఉంటుంది 6 ఉంటుంది. సో పాయింట్ ఉంది కాబట్టి 0. సో 7 8 జర్ ఎంత 56. సో 4 ఉంటుంది, పాయింట్ ఉంది కాబట్టి 0. నెక్స్ట్ ఏమొస్తుంది 7 5 జర్ 35. సో 5 ఇలానే పోతానే ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తారండి ఇక్కడ, సో 3 ప్లస్ 2/7 వాల్యూ ఎంత అంటే నాకు 0.28 రాసుకోండి. సో అప్ టు 2 డిజిట్స్ తీసుకున్నాం. సో టోటల్ ఎంత అవుతుందంటే నాకు 3.28 అవుతుంది. సో ఇక్కడ మనం ఏంటంటే 3 తర్వాత 3 zeros ప్లేస్ చేసుకుంటాం. సో ఇక్కడ పాయింట్ ముందు ఏముంది, ఇక్కడ 0 ఉంది, తర్వాత ఏమున్నాయి 2 8 ఉంది, సో ఇక్కడ 5 ఉంది. సో 5 ఒక 0 ఎంత 5, 8 ఒక 0 8, 2 + 0 2. సో పాయింట్ అలానే తీసుకుంటాం, 3 + 0 3. సో యాడ్ చేసి ఎంత వచ్చింది నాకు 3.28 అన్నమాట. సో ఇదే నాకేమవుతుంది మోడ్ అవుతుంది. సో మోడ్ ఎంత అంటే నాకు మనకి ఇచ్చిన క్వశ్చన్కి మోడ్ వాల్యూ ఎంత అంటే 3.28. ఓకేనా. సో ఇది నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకిచ్చే ఈ యొక్క స్టాటిస్టిక్స్లోనే 8 మార్క్స్ క్వశ్చన్ అనేది ఏ విధంగా అడుగుతాడు అన్నప్పుడు, సో ఇక్కడ చూడండి. సో లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫౌండ్ ద ఫాలోవింగ్ డేటా ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏజెస్ 100 పాలసీ హోల్డర్స్, క్యాలిక్యులేట్ ద మీడియన్ ఏజ్ if policies are given only to persons having age 18 onwards but less than 60 years. సో ఇక్కడ ఏంటంటే 100 ఏజ్ గ్రూప్ మెంబర్స్కి పాలసీ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ వాడు ఒక డేటా తీసుకున్నాడంట. సో అందులో మీడియన్ అనేది కొనుక్కోమన్నాడు. సో ఈ యొక్క పాలసీ అనేది ఏంటంటే 18 years అబవ్ వాళ్ళకి 16 years బిలో వాళ్ళకి వాళ్ళు ఒక పాలసీ అనేది తీసుకున్నారంట. సో దానికి సంబంధించింది మీడియన్ అనేది కనుక్కోవాలి. సో ఇక్కడ నాకేంటి మనకి ఇచ్చిందంటే ఇక్కడ మనకు సో ఏజ్ గ్రూప్ అనేది 20 years కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 2 members అంట.
అదే నాకు 25 మెంబర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు 6 అంట, 30 మెంబర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు 24. సో ఇక్కడ లెస్ దాన్ అంటే బిలో అని అర్థం. ఇక్కడ లెస్ దాన్ అంటే ఏంటంటే బిలో అని. సో 30 కంటే తక్కువ ఉన్న వాళ్ళు 24, 35 కంటే తక్కువ ఉన్న వాళ్ళు 45, 40 కంటే తక్కువ ఉన్న వాళ్ళు 78, 45 కంటే తక్కువ ఉన్న వాళ్ళు అంటే బిలో 89 మెంబర్స్, అదేవిధంగా 60 కంటే తక్కువ ఉన్న 100 మెంబర్స్. ఇలా ఇచ్చాడు డేటా. అయితే దీనికి మనం ఏం కనుక్కోవాలా? మీడియన్ అనేది కనుక్కోవాలి. ఓకేనా? సో ఈ ప్రాబ్లం మనం ఏం కనుక్కోవాలంటే మీడియన్ అనేది కనుక్కోవాలి. మీడియన్. సో ఇక్కడ నాకు ఈ యొక్క మీడియన్ కనుక్కోవడానికి మనకున్న ఫార్ములాస్ ఏంటంటే నాకు సో మీడియన్ ఈక్వల్ టు సో ఎల్ ప్లస్ n/2 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఓవర్ ద ఫ్రీక్వెన్సీ ఇంటూ క్లాస్ సైజ్ హెచ్. సో ఇది మీడియన్ కనుక్కోవడానికి మనకు తెలిసిన ఫార్ములా. సో ఇందులో n అంటే ఏంటి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, సో హెచ్ వాల్యూ ఎలా కనుక్కుంటాం, ఎల్ వాల్యూ ఎలా కనుక్కుంటాం చూద్దాం. సో ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే మనకి ఏదైతే డేటా ఇచ్చాడో దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఒక టేబులర్ కాలంలో తీసుకోవాలి. సో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనకు ఈ టేబులర్ కాలంలో ఏమొస్తుందంటే సో ఫస్ట్ ఏజ్ తీసుకుందాం. సో ఏజ్ ఎట్లా అంటే ఏజ్ ఇన్ ఇయర్స్ తీసుకుందాం. సో ఏజ్ ఇన్ ఇయర్స్. సో ఫస్ట్ ఏమి ఇచ్చినాడు అక్కడ బిలో 20. తర్వాత ఏమన్నాడు, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మనకు ఈ యొక్క మీడియన్ కనుక్కోవడానికి విత్ రెస్పెక్ట్ రేంజ్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి 20, 25, 30, 35, 40, 40 ఇలా ఇచ్చాడు కదా. సో కాబట్టి మనం ఎలా తీసుకున్నాం అంటే 20 to 25, 25 to 30, 30 to 35 అలా తీసుకున్నాం. సో అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ బిలో 20, నెక్స్ట్ ఏంటంటే 20 to 25, 25 to 30, 30 to 35, 35 to 40, 40 to 45, 45 to 50, 50 to 55, సో 55 to 60. సో ఇలా తీసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే దాని కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది. ఇప్పుడు మనం ఏజ్ చూసాం కదా. సో నెక్స్ట్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ కావాలి. సో దాంతో పాటుగా నాకేంటంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా కావాలి. ఈ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే అసెండింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇక్కడ ఏంటంటే అసెండింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, అసెండింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే మనకిచ్చిన ప్రాబ్లంలో అసలు ఏది ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడా, అసెండింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడా అంటే సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి అంటే అసెండింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నాకు ఓన్లీ బిలో 20 వచ్చేసి 2 మెంబర్స్ అన్నాడు. ఇక్కడ బిలో 25 అంటే ఈ 25 కంటే తక్కువ 20 కూడా వస్తుంది కదా. అంటే 25 కంటే తక్కువ ఉన్న వాళ్ళు 6 మెంబర్స్ అంటే ఆల్రెడీ నాకు 20 కంటే తక్కువ ఉన్న 2 మెంబర్స్ కవర్ అయిపోయారు. సో కాబట్టి ఇక్కడ బిలో 25 అన్నప్పుడు అంటే 20 కూడా ఇక్కడ ఇంక్లూడ్ అయ్యిందని దాని అర్థం. అంటే ఈ 6 మెంబర్స్లో ఈ 2 మెంబర్స్ కూడా ఇందులో యాడ్ అయిపోయారని. అదేవిధంగా ఇక్కడ బిలో 30 అన్నప్పుడు సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ బిలో 30 అన్నాడు. బిలో 30 అన్నప్పుడు 25 అనేది దీనికంటే తక్కువే, అదేవిధంగా 20 కూడా దీనికంటే తక్కువే. అంటే ఏదైతే ఇక్కడ 24 ఇచ్చాడో ఈ 24లో ఈ బిలో 25 వాళ్ళు కవర్ అయినారు, బిలో 20 ఉన్న వాళ్ళు కవర్ అయ్యారు. సో అదేవిధంగా ఇక్కడ బిలో 40, లెస్ దాన్ 40 అన్న బిలో 40 అన్న ఒకటే. సో ఇక్కడ బిలో 40 అన్నప్పుడు ఇక్కడ ఉన్న 78లో సో ఏదైతే మనకు 20 నుంచి 35 వరకు తీసుకున్నామో వీళ్ళందరూ ఇక్కడ కవర్ అయి ఉంటారు అన్నమాట ఈ 78లో. కాబట్టి ఇక్కడ మనకు వచ్చింది ఏంటి అంటే ఈ నెంబర్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ అనేది ఇదేంటంటే ఇది అంటే ఇక్కడ ఉన్న డేటా ఏంటంటే అది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఈ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఇచ్చాడు, కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఇవ్వలేదు, దాన్ని మనం ఎప్పుడు కనుక్కోవాలా. ఓకేనా. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. అది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఎలా చెప్తామంటే ఇక్కడ నా ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే అంటే ఆ యొక్క ఏజ్ గ్రూప్కి ఆ మెంబర్సే ఉంటారన్నమాట. ఈ మెంబర్స్ అనే వాళ్ళు నెక్స్ట్ దాంట్లో యాడ్ అయ్యి ఉంటారు. కానీ ఇక్కడ ఏంటి మనం తీసుకునే ఈ లెస్ దాన్ 30 కానీ లెస్ దాన్ 35 కానీ లెస్ దాన్ 40 అన్నప్పుడు
సో బిఫోర్ ఉన్న వాళ్ళు కూడా యాడ్ అయ్యి ఉంటారు దీంట్లో. ఇప్పుడు 30 కంటే తక్కువ అంటే 20 ఇయర్స్ వాళ్ళు 30 ఏజ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళే, 25 వాళ్ళు కూడా మనం తీసుకున్న 30 ఏజ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళే. సో కాబట్టి ఈ రెండు కూడా యాడ్ అయ్యి ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తాం, సో వీటిని ఇందులో నుంచి రిమూవ్ చేసుకుంటే అప్పుడు 30 కంటే తక్కువ ఉన్న ఎంతమంది అనే వాళ్ళు తెలుస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇది ఇప్పుడు దాన్ని బట్టి మనం టేబుల్ అనేది చూద్దాం. సో చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చింది ఏంది ఫస్ట్ రాసుకున్నాం, అంటే విత్ రెస్పెక్ట్ టు అంటే 20 ఇలా ఉన్నాయి కదా. సో వీటికి మనకేంటంటే టేబుల్ అనేది తీసుకున్నాం. సో టేబులర్ కాలం కరెక్ట్గా తీసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది 90% అయిపోతుంది. సో మనం టేబుల్ కరెక్ట్గా తీసుకోకపోయినామంటే ఆన్సర్ అనేది పోతుంది అన్నమాట. సో ఇది మనకు ఒక టేబుల్. సో అంటే మనకు వాళ్ళు ఇచ్చిన డేటా బట్టి. ఓకేనా. సో ఇప్పుడు మనకేంటంటే వాళ్ళు ఇచ్చిన క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ నోట్ చేసుకుందాం. సో ఫస్ట్ 20 కంటే తక్కువ ఎంతమంది ఇచ్చారు, 2. తర్వాత సో వీళ్ళేమో 2 మెంబర్స్ అంట, తర్వాత వీళ్ళేమో 6 మెంబర్స్ అంట. నెక్స్ట్ ఏమన్నాడు 24, 45. సో 24, 45. నెక్స్ట్ ఎంతమంది అన్నారు 78, 89. సో ఇక్కడ నాకు ఏంటంటే 78, 89. సో 78, 89, 92, 98, 100. 92, 98, 100. సో ఇక్కడ నాకేంటంటే ఇక్కడ n ఏదైతే ఉందో, సో n అంటే ఏంటంటే టోటల్ ఎంతమంది అయితే ఉన్నారో అదే నాకు ఏమవుతుందంటే ఇక్కడ n అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, సో టోటల్ 100 మెంబర్స్ ఉన్నారు. ఈ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ గ్రూప్లో టోటల్ ఎంతమంది ఉన్నారు, 100 మెంబర్స్ ఉన్నారు. అంటే ఈ యొక్క n వాల్యూ ఎంత అవుతుందంటే నాకు 100 అవుతుంది అన్నమాట. ఈ యొక్క పాలసీ హోల్డర్స్ ఎంతమంది అయితే ఉన్నారో అదే నాకు ఏమవుతుంది, n అవుతుంది. ఇప్పుడు నాకు n/2 అన్నప్పుడు ఇదేమవుతుంది 100/2, అంటే దీని వాల్యూ ఎంత 50. సో ఈ 50కి కంటే తక్కువ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఏమనుకుంటామంటే ఇక్కడ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనుకుంటాం. సో ఏదైతే ఈ 50కి దగ్గరగా ఉంటుందో లేదు దానికంటే తక్కువ ఉంటుందో దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ డేటా ఉందో ఈ డేటాలో 50కి దగ్గరగా ఉన్నది ఏంటి, మనకు 50కి దగ్గర ఉన్నది ఏంటి 45. సో దానికంటే తక్కువ ఉండాలా ప్లస్ దగ్గర నియర్గా ఉండేది ఏంటి 45. దీన్నే మనం ఏమంటాం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనుకుంటాం. ఓకేనా. సరే. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు ఫ్రీక్వెన్సీ అనేది కనుక్కోవాలి. ఈ ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కుంటామంటే, సో ఇక్కడ సో బిలో 20 అన్నప్పుడు ఈ టోటల్ ఎంతమంది ఇక్కడ 2 మెంబర్స్, సేమ్ 2 ఎట్లా ఉంటుందో అంతే వస్తారన్నమాట. ఇక్కడ 20 to 25 అన్నప్పుడు ఆల్రెడీ ఇక్కడ బిలో 20 వాళ్ళు కవర్ అయిపోయారు. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఏదైతే టోటల్ 20 to 25 6 ఉన్నారో 6లో నుంచి 2 తీసేసి ఎంత వస్తుంది నాకు 4. సో ఇది నాకేమవుతుంది ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఈ 25 to 30 అన్నప్పుడు అంటే ఈ టోటల్ వచ్చేసి 24 మెంబర్స్. ఈ 24 మెంబర్స్ అంటే ఎవరు 30 కంటే తక్కువ ఉన్నవాళ్ళు. కానీ నాకు కావాల్సింది ఏంటి 25 నుంచి 30 వరకు కావాలి. అంటే ఏంటి బిలో 25 ఉన్న వాళ్ళందరూ రిమూవ్ చేసుకోవాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ 24 నుంచి 6 రిమూవ్ చేస్తాం. సో అప్పుడు నాకు ఎంత వస్తుంది ఇక్కడ 18 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నాకేముంది 45 ఉంది. సో 45 నుంచి 30 కంటే రిమూవ్ ఉన్నాం, 30 కంటే తక్కువ ఉన్నాను, అప్ టు 30 వరకు ఉన్న వాళ్ళు ఎంతమంది 24 మెంబర్స్. సో కాబట్టి 45 మైనస్ 24 చేస్తాం. సో ఈ వాల్యూ ఎంత వస్తుంది నాకు 21 మెంబర్స్ వస్తారు. నెక్స్ట్ 35 to 40 టోటల్ ఎంతమంది 78 మెంబర్స్. సో 35 అప్ టు 35 వరకు ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 45 మెంబర్స్. 45 మెంబర్స్ ఉన్నారు అప్ టు 35 వరకు. సో కాబట్టి నాకు కావాల్సింది 35 నుంచి 40 వరకు మాత్రం. కాబట్టి ఈ యొక్క 78లో నుంచి 45 రిమూవ్ చేస్తాం. సో 78 మైనస్ 45. సో దీని వాల్యూ ఎంత వస్తుంది నాకు అంటే 33. సో అదేవిధంగా 89 మైనస్ 78. సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 11. సో అదేవిధంగా 92 మైనస్ 89. సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 3. అదేవిధంగా 98 మైనస్ 92. సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 6. అదేవిధంగా 100 మైనస్ 98.
దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 2. సో ఇది నాకు ఫ్రీక్వెన్సీ టేబుల్. సో మనకు ఫ్రీక్వెన్సీ అనేది కనుక్కున్నాం. సో ఇప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తెలిసింది. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కున్నప్పుడు దీంతో పాటుగా దాని కరస్పాండింగ్ ఇంకేం కావాలి నాకు అంటే ఎఫ్ వాల్యూ తెలియాలి. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే తీసుకున్నామో దానికి, సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం కదా, సో దానికి ఈ యొక్క వాల్యూ ఏదైతే ఉంటుందో, సో అంటే దీనికి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కంటే అప్పర్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమనుకుంటాం అంటే ఇక్కడ ఎఫ్గా తీసుకుంటాం. సో దీన్ని ఏమనుకుంటాం ఎఫ్గా తీసుకుంటాం. ఓకేనా. సో దీనికి సంబంధించి దీనికి రిలేటెడ్ ఏదైతే ఇది ఉందో, ఏది మోడల్ క్లాస్ ఏదైతే ఉందో అందులో 35 అనేది లోయర్ మోడల్ క్లాస్ అవుతుంది, 40 అనేది అప్పర్ మోడల్ క్లాస్ అవుతుంది. సో ఇదేమో లోయర్ లిమిట్, 35 అనేది లోయర్ లిమిట్, 40 అనేది అప్పర్ లిమిట్ అవుతుంది. సో వాటి యొక్క డిఫరెన్స్ అనేది ఏమవుతుంది నాకు క్లాస్ సైజ్ అనేది అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసాం, ఎన్ అంటే ఏంటంటే ఎంతమంది అయితే పాలసీ హోల్డర్స్ ఉంటారో అంతమంది బట్టి మనం ఫస్ట్ ఎన్ తీసుకున్నాం. సో దాన్ని బట్టి మనం ఏం చేసాం, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఐడెంటిఫై చేసుకున్నాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఐడెంటిఫై చేసాం, ఈ n/2 వాల్యూకి నియర్గా ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకున్నాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తర్వాత మనం ఫ్రీక్వెన్సీ అనేది తీసుకున్నాం. సో ఈ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి అప్పర్ ఏదైతే ఉంటుందో దానికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉండేదాన్ని మనం ఏమనుకున్నాం అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీగా తీసుకున్నాం. సో ఆ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే నాకు ఇక్కడ 33. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే నాకు 45. ఇక్కడ దీన్ని బట్టి ఇది 35 to 40 ఉంది కదా, ఈ 35 to 40 అనేది ఏంటంటే నాకు మోడల్ క్లాస్ అన్నమాట. మోడల్ క్లాసు, దాన్ని మనం క్లాస్ సైజ్ కూడా అనొచ్చు. సో ఇప్పుడు నాకు దీని నుంచి క్లాస్ సైజ్ కావాలి. క్లాస్ సైజ్ అంటే ఏంటి, హెచ్ వాల్యూ. సో 40 - 35 అన్నప్పుడు ఎంత వస్తుంది నాకు ఇక్కడ హెచ్ వస్తుంది, హెచ్ = 5 వస్తుంది. సో ఇప్పుడు నాకు హెచ్ వాల్యూ తెలిసింది. నాకు ఇంకోటి ఏం కావాలా, ఎల్ వాల్యూ కావాలి. సో ఇందులో ఏదైతే ఈ మోడల్ క్లాస్ ఉందో ఈ 35 to 40 అనే మోడల్ క్లాస్లో, సో ఇది ఒక మోడల్ క్లాస్ కదా మనకు తెలిసింది. ఈ మోడల్ క్లాస్లో ఈ 35నే మనం ఏమంటాం అంటే ఇక్కడ ఎల్ అంటాం. ఇదేంటిది లోయర్. ఓకేనా. సో ఎల్ అంటే ఆల్రెడీ ఇక్కడ మనం రాసుకున్నాం. సో ఎల్ అంటే ఏంటి, సో లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. కాబట్టి లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్, లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఓకే. సో ఇప్పుడు మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, మీడియన్ ఈక్వల్ టు, సో మీడియన్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఓవర్ ద ఫ్రీక్వెన్సీ హోల్ ఇంటూ హెచ్. సో ఇక్కడ నాకు ఎల్ వాల్యూ వచ్చేసి 35 ప్లస్ n/2 అన్నప్పుడు n/2 ఎంత వచ్చింది నాకు ఇక్కడ 50, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 45. సో 50 మైనస్ 45. సో ఇక్కడ నాకు ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత అంటే 33. సో 33 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత అంటే 5. సో ఇది మనకు వచ్చింది. సో దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే ఇదంతా వస్తుంది అంటే ఇక్కడ నాకు, సో 35 ప్లస్ 50లో 45 పోతే 5 ఓవర్ 33 ఇంటూ 5. సో దీని వాల్యూ ఎలా వస్తుంది నాకు 35 ప్లస్ 5 5 = 25 ఓవర్ 33 వస్తుంది. సో ఇక్కడ నాకు ఈ 25/33 మనకు దీన్ని చేసామనుకోండి, సో దీని వాల్యూ ఎంత వస్తుంది నాకు 0.76 వస్తుంది. అంటే సో దీన్ని మీరు సాల్వ్ చేయండి. సో ఎంత వస్తుందంటే నాకు ఓవరాల్గా 35.76 వస్తుంది అన్నమాట. సో కాబట్టి ఇక్కడ నాకు ద మీడియన్ ఆఫ్ ఏజ్ అన్నప్పుడు ఎంత అంటే 35 ఇయర్స్గా తీసుకుంటాం. సో ఇక్కడ నాకు ఏంటంటే ద మీడియన్ ఆఫ్ ఏజ్ ఈక్వల్ టు 35 ఇయర్స్ వస్తుంది అన్నమాట. సో ఇది క్లియరా అందరికి. సో ఇది మనకు స్టాటిస్టిక్స్లో మనకు వచ్చే 2 క్వశ్చన్స్ అన్నమాట. సో ఒకటేమో 4 మార్క్స్ క్వశ్చన్, ఒకటేమో 8 మార్క్స్ క్వశ్చన్. సో ఇది చాలా సింపుల్, కాకపోతే ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అనేది ఈజీగా చేసుకుంటే మనకు 12 మార్క్స్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇట్లానే మనకు రిమైనింగ్ మ్యాథ్స్ టాపిక్స్ ఉన్నాయి కదా. సో ఈచ్ టాపిక్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ కానీ, 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ, 4 మార్క్స్ క్వశ్చన్స్ కానీ, 8 మార్క్స్ క్వశ్చన్స్ కానీ, సో ప్రతిరోజు నేను ఒక్కొక్క వీడియో అనేది చేసి పెడతాను మీకు. ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.